ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని, విద్యాలయాలు గాని, చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. మీరే కదా సీఎం. ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను, సేల్ చేసేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? హలో, ఈ రోజేమో అందరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డిని ఎప్పుడో చెప్పి బ్లాక్ మెయిలర్ రా బాబోయినా, నేను పెద్ద చీటరు, దొంగ, పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు. ఈయన దగ్గరే మనం ఎక్కడ పని చేస్తాం? ఓటు నోటు కేసు జైలుకు పోయి వచ్చిండు. ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పని చేస్తాము? అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు.